ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఇస్లాం తండలో ప్రస్తుతం మనం ఉన్నాము. స్థానిక ఎన్నికలు ఒక జోస్ అందుకుందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా మహబూబాబాద్ జిల్లా కావచ్చు 32 జిల్లాలలో స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి. దాంట్లో భాగమే బీఆర్ఎస్ సంబంధించిన బలపరిచిన అభ్యర్థిగా ఇక్కడ ఇస్లాం తండ నుంచి మన వాళ్ళు ఇక్కడ టీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. బీఆర్ఎస్ కి పట్టు ఏ విధంగా ఉంది ఏంటి వాళ్ళ మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తంగా చూడొచ్చు ఇక్కడ ఇస్లాం తండ మాజీ సర్పంచ్ సంబంధించిన ఇస్లాం నరేష్ వాళ్ళ దంపతులకు సంబంధించి మీ పేరు వనిత గారు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎట్లుంది ఇక్కడ వాతావరణం, ఎట్లుంది? బీఆర్ఎస్ కి బలం ఎలా ఉందమ్మా? మంచిగానే ఉన్నది, జనం మంచిగానే ఉన్నారు, అనుకూలంగా ఉన్నాయి అమ్మా. ఓకే నరేష్ గారు, మీరు చెప్పండి, గతంలో ఎటువంటి ఇక్కడ మీరు అభివృద్ధి చేశారు ఒకసారి చెప్పండి. మేము గతంలో మంచిగానే అభివృద్ధి చేసినాం. మా అభివృద్ధి చూసిన మా జనాలు కూడా మాతో తోడుగా ఉన్నారు. ఇప్పుడు కూడా మా సహకారాలు మా జనాల మీద ఉంటది. మా జనాలు కూడా మాకు సహకారాలు చేస్తున్నారు. వాళ్ళు అన్ని విధాలుగా ఆదరించుకోవడం మేము ఉంటాం. ఎందుకంటే గతంలో ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చింది కానీ ఎలాంటి హామీలు కూడా చేయలేదు. ఇప్పుడు 2005 ఆడోళ్ళకు కానీ 4000 పెన్షన్ కానీ 6000 పెన్షన్ కానీ యూరియా మళ్ళీ చూస్తే యూరియా బత్తాలు కూడా చాలా ఇబ్బంది అవుతుంది రైతులకు. అలాంటి పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు, చాలా హామీలు ఇచ్చారు, కానీ ఎలాంటి హామీలు కూడా నెరవేర్చలేదు. దాన్ని చూసి మా జనాలు ఎటువంటి అభివృద్ధి చేసినాను నువ్వు సర్పంచ్ ఉన్నప్పుడు? నేను గతంలో కూడా ఒకటే ముక్కలు చెప్పు, ఒక నిమిషం. సీసీ రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ మన పల్లెపరితనం కానీ మన కింటోరియా కానీ మన లైట్స్ వీధి లైట్స్ ఇలాంటివి చేశాను. దాన్ని చూసి మా జనాలు కూడా మాకు తోడుగా ఉన్నారు. ఓకే, మంచిది. అమ్మ నువ్వు ఎవరమ్మా మీది? మీ సర్పంచ్ గారు ఎటువంటి అభివృద్ధి చేశారు గతంలో? గతంలో మంచిగానే అభివృద్ధి చేశారు. మీరు ఇప్పుడు వార్డు నంబరా? అవును. ఏ వార్డు? 5వ వార్డు. 5వ వార్డా? ఎన్ని ఓట్లు ఉన్నాయమ్మా? మంచిగానే ఉన్నది నాకు. మీరు ఎక్కడండి? నాది ఇక్కడేనండి, నాది ఇస్లావుతండే. నేను 4వ వార్డు నంబర్ ని. కనీసానికి మా జీపీ అంటే నా తరపున వచ్చేసి 60 ఓట్లు ఉన్నాయండి. ఆ 60కి 60 అనేది నేను అసలు లెక్కదైతే యునానిమసే. అలాంటిది వచ్చేసి కావాలని నన్ను వేరే వ్యక్తిని కూడా బరిలో దింపారు. అయినా నాకు 60కి 60 ఓట్లు అనేది సర్పంచ్ కి వార్డు నెంబర్ కి అనేది ఇద్దరికి మేము ఏపించే బాధ్యత నాదేనండి. ఇక్కడ నుంచి కూడా నేను గెలిచినా గానీ పూర్తి బాధ్యత సర్పంచ్ వెనకాలనే ఉండి పూర్తిగా గ్రామానికి అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేపడతామని నేను ఈ విధంగా నేను చెప్తున్నాను. గతంలో మీకు సర్పంచ్ గా చేసిండు నరేష్ గారు, ఎటువంటి అభివృద్ధి చేశారు? గతంలో నేను కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను ఒక సభ్యునిగా. అలాంటప్పుడు ఏంటంటే వేరే వాళ్ళు నిలబడ్డ వాళ్ళు ఏంటంటే వేరే ఆపోజిట్ గా నిలబడ్డవారు ఏంటంటే నాకు అనేది టికెట్ దక్కదు. అలాంటి సిచ్యువేషన్ లో నేను కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు గతంలో సర్పంచ్ అని. అదే విధంగా అతని పార్టీలోనే చేరి నేను వార్డు నెంబర్ గా అనేది నిలబడుతున్నాను. అమ్మ నీ పేరేంటి? ఎన్నో వార్డు అమ్మా? 7వ వార్డు. ఎట్లుందమ్మా ఇక్కడ పట్టు? ఎట్లుంది బీఆర్ఎస్ కి? పర్వాలేదా? గెలుస్తారా మీరు? అంత ధీమా ఉందా? ఓకే అండి. ఎవరి మీద మీ సపోర్ట్ తో పార్టీ మీద ఓటేయడానికి అనుకుంటున్నారు? ప్రజలతోటే జనాలు. అంతేనమ్మా? ఓకే. ఇంకా కొంతమంది ఉన్నారు సంబంధించిన వాళ్ళు, కొంతమంది ఉన్నారు. తాత ముందు రాలేను. ఎవరా? ఎవరిది? అవునా? ఏంది ఏ పార్టీలో ఉన్నాను? ఓకే, ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నావు? కేసీఆర్ పార్టీలో ఉన్నావా? కేసీఆర్ మంచి చేసిండు అభివృద్ధి? అప్పటి నుంచి మంచిగానే చేసిండా? గెలిపిస్తారా మరి? గెలిపిస్తాం. మాకు ఏరియా బస్తా లేవు. 2500 ఇచ్చినా కూడా 2500 కూడా ఇయ్యలే. 2000 పిచ్చి 4000 తెచ్చాను ఆయన కూడా ఇయ్యలే. మేము అంటే మా గతిలో కూడా ఉండిపోయినాం. మేము మాకు ఏమైనా ఆయన చేస్తే మా నర్రి గారు చేస్తాడు. అంతేనా? అంతే. అంత బలమేందా? అంత బలం అంటే అంత బలమే సార్. మా ఏరియా బతా కూడా దొరుకుతాలే. 2000 పీసులు 4000 చేస్తా కూడా ఆయన కూడా ఇయ్యలే. మన రుణి ఇది మన రైతు ముందు కూడా ఇయ్యలే. ఏడాది 2 సార్లు ఇచ్చేది. ఒకసారి గ్యాస్ పోయి కూడా ఫ్రీగా ఇచ్చేది. అది కూడా వాళ్ళు మాకు. అంతేనా? అంతే. మీరు చెప్పండి, మీరు ఒక యువతకు ఉన్నారు, మరి పరిస్థితి ఏంది? మీరు ఒక్క హఠాత్తుగా పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మీరేమో ఒక ఉమ్మడిగా ఉన్నారు, మరి మీరు అందరు బీఆర్ఎస్ కి అంటారు. వాస్తవమైన ఓట్లు వేస్తారా మీరు? తప్పకుండా ఓట్లు వేస్తామండి. ఇస్లామాబాద్ నరేష్ కి గతంలో కూడా మేము ఓట్లు వేసి 80 ఓట్ల మెజార్టీతో గెలిపించినాం. ఇప్పుడు కూడా 150 ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామని భారీ పట్టుదల మేము ఉన్నాము. ఇప్పుడు కూడా తప్పకుండా మేము నరేష్ నాయకి వనితకి గెలిపించి తీసుకొస్తాము. తప్పకుండా
ఈ ఇస్లాం తండలోనే ఆ నరేష్ కి గెలిపించి తప్పకుండా మేము ఓట్లు వేసి కత్తెర గుర్తు మేము భారీ మెజారిటీతో గెలిపించి తీసుకొస్తాం. మేము పట్టుదలతోనే ఉంటామండి. మా ఆడబిడ్డలకు అందరికి కూడా ఆ రేవంత్ రెడ్డి గారు 25,000 ఇస్తా అన్నారు. ఏ ఆడబిడ్డ కూడా ఇయ్యలే. మా తాతలకు 4,000 పింఛన్ ఇస్తాను అన్నారు. ఇప్పుడు ఒక్క మా తాతలకు కూడా ఇవ్వలే. మా వికలాంగులకు ఒక్కళ్ళకు 6,000 ఇస్తానని చెప్పండు. ఒక వికలాంగులకు కూడా ఇప్పుడు వరకు ఏ నాయకుడు కూడా ఇవ్వలే. అదే యూరియా కోసం మా తండ నుంచే స్వయంగా నేనే కొట్లాడి లారీ నేనే తిప్పించిన వరంగల్ నుంచి. అది వీడియో కూడా నా దగ్గర ఉంది. ఇప్పుడు కూడా స్వయంగా నేను చూపిస్తా. ఇప్పుడు కూడా మా తండలోనే అందరి ముందు నేను వీడియో కూడా చేపిస్తాను. తప్పకుండా మా నరేష్ నాయక్ కత్తెర గుర్తు మేము ఓటేస్తాం. తండ్రులు ఎలాంటి కుట్రలు చేస్తున్నారో ఈ ప్రజలకు అందరికీ తెలుసు. ఓట్లకు డబ్బులు ఎవరిస్తున్నారు, ఎవరికి ఓట్లు వేయాలి. మా తండ్రులు మా ప్రజలు ఉండే నాయకులు మేము ఓట్లు వేసి తప్పకుండా మేము కత్తెర గుర్తుకు ఓటు వేసి తప్పకుండా ఓడింతకు తప్పకుండా గతంలో కూడా మేము టీఆర్ఎస్ నుంచి నరేష్ నాయక్ గెలిపించినాం. ఇప్పుడు మా ఎస్టీ రిజర్వేషన్ వచ్చింది మహిళలకు. తప్పకుండా వనితకు ఓటు వేసి అందరూ మాట్లాడేది ఓట్ల రూపంలో వస్తాయంటారా? తప్పకుండా గెలిపిస్తామండి. 150 ఓట్ల మెజారిటీతో గెలిపించి తీసుకొస్తాం. కొంతమంది ఇంకా మహిళలు ఉన్నారమ్మా. ఎవరు మంది? ఏంటమ్మా ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఏంటి ఏం గుర్తుపట్టుకున్నాను? కత్తెర గుర్తు పెట్టుకున్నా. ఏంటమ్మా మరి ఏమైనా అవకాశం ఉంటే ఈ కత్తెర గుర్తు ఉంది. ఉందా? మాకు సర్పంచ్ కి గెలిపియాలని మాకు కోరిక. సర్పంచ్ మంచోడేనా? మంచోడే. మాకు మంచి పని చేపించిండు. మాకు మంచిగా సర్పంచ్ చేసినాం. అమ్మ నీ పేరేందమ్మా? మంగమ్మ. నీకు ఎవరికెత్తా ఓటు? మేము నరేష్ చేస్తాం సార్. అంతేనా? ఏమైనా డబ్బులు ఇచ్చిండా? మా డబ్బు లేదే ఆత్మతోనే నరేష్ గెలిపిస్తాం. ఆత్మతోనే గెలిపిస్తాం. అంతే ఆత్మతోనే గెలిపిస్తాం. అంతే. మాకు ఆరోగ్యం ఉంది. 25 ఇస్తున్నాడు. అది 25 ఇస్తున్నాడు. 4,000 పిచ్చులు ఇస్తాడు. పుట్టి పిల్లగారికి పిచ్చులు ఇవ్వలేదు. పుట్టి పిల్లగారికి పిచ్చులు ఇవ్వలేదు. ఓటేసి గెలిపించగలగం. మాకు నమ్మకం ఉంది, గెలుస్తారు మంచిగా. అంతేనా? ఇప్పుడు నరేష్ మీద మీరు నరేష్ ఏమైనా డబ్బులు ఇస్తే చెప్తారా, కావాలని చెప్తారా? నమ్మకం ఉంది. నరేష్ మీద నమ్మకం ఉంది. వేయాలి, గెలిపించుకోవాలి. అంతేనా? ప్రజలందరూ పని చేస్తాడా? పని చేస్తాడు. వాస్తవం, నిజం. బాబు నువ్వు చెప్పే నాకు మంచిగా నాకు అర్థం కాదు. ఇంతకు ముందు మంచి అభివృద్ధి చేసింది కాబట్టి ఇప్పుడు కూడా గెలిపిద్దామని అనుకుంటున్నాం. అంతేనా? ఇది 150 మెజార్టీతో గెలిపిస్తాం. బాబా చెప్పమ్మా. ఇస్లాత్ వనిత నా పేరు. నేను సర్పంచ్ గా ఇప్పుడు టీఆర్ఎస్ తోటి నిలబడ్డాను. మా వార్డు 8 వార్డులు. మాకందరూ కావాలని నిలబెట్టి గెలిపిస్తామని మాకు ధైర్యంతో వాళ్ళందరూ మాకు సహకరిస్తున్నారు. మాకు తోడుగున్నారు. వాళ్ళు మాకందరూ సహకరిస్తున్నారు. గెలిస్తే ఏం చేస్తారు? గెలిస్తే మాకు పనులు ఏమైనా వస్తే మేము అభివృద్ధిగా పని చేపిస్తున్నాం, చేయబోస్తాం. అప్పుడు కూడా గతంలో కూడా నిలబెట్టినప్పుడు రోడ్డులు, నీళ్లు, బావి మొత్తం ఈ మన కరెంటు పోలేపించినాం, అన్ని చేపించినాం. అందుకనే మాకు ఆ పనులు చూసి మళ్ళా నువ్వే కావాలని నిలబెట్టేది. అంతేనా? నువ్వు ఎన్నవాడమ్మా? ఒక ఫస్ట్ వాడు సార్. చెప్పమ్మా. సర్పంచ్ నా పేరు కవిత సార్. నాకు మంచిగా చేపించిండు సర్పంచ్ గారు. మాకు రోడ్డు సిసి రోడ్డు పెట్టించిండు. బాయ్ మంచిగా వచ్చిండు. మాకు లీబీ లైట్లు మంచిగా చేసిండు సార్. అందుకే మేము నరేష్ గారికి ఓటేస్తున్నాం. నువ్వు ఎన్నవాడమ్మా? 3వ వార్డు. అమ్మా 3వ వార్డు. 3వ వార్డా? నీ పేరేంటి? నా పేరు రోజా. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలనుకుంటున్నారు? గతంలో ఆయన పని చేపించిండు సార్. అమ్మా పని చేపించిండు మంచిగా. పని చేపించిండు. ఇప్పుడు అందుకనే మేము కూడా నిలబడి ఆయన గెలిపించాలని చెప్తున్నాం అనుకుంటారా? అంతేనా? నీ పేరేంటమ్మా? తేజావత్ హారిక. హారిక గారు, ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు, నువ్వు చెప్పకు. నీ మనసులో మాట చెప్పు. ఎందుకు నువ్వు ఈ పార్టీలో రావడం కారణం ఏంది? ఎందుకు మీరు అదే పార్టీ ఓటు ఎందుకు వేయాలనుకుంటారు? సర్పంచ్ సార్ మంచిగానే పని చేసిండు. అందుకోసమే మేము నిలబడ్డాం. అంతేనా? మాకు ఇల్లు రావట్లే. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు తిరిగి వాళ్ళే తీసుకొచ్చి వాళ్ళే కట్టుకున్నారు. మాకు ఇయ్యట్లే. అందరూ ఇయ్యట్లేదా మీకు? ఓకే. ఇంకా వార్డు నెంబర్ ఉన్నారు. చెప్పమ్మా, ఎన్న వార్డు? 5వ వార్డు. గారు, మీరు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? బీఆర్ఎస్ పార్టీ. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? ఫస్ట్ నుంచే మరి ఈ పార్టీలో మరి పైన అధికారం లేదు కదా, మీకు ఎట్లా బలం ఎట్లా వస్తుంది? కేసీఆర్ మాకు వస్తే చాలు. కేసీఆర్ ఉంటే మాకు ఏదైనా మంచి బలం ఉంటుంది. అంతేనా?
అమ్మ మీరు చెప్పండి. ఇస్లాత సుజాత 8వ వార్డు సార్. అమ్మ ఇంతకు ముందు కూడా నేను పోటీ చేసిన బీఆర్ఎస్ తరపున. ఇక నాకు కొంచెం వాళ్ళు సపోర్ట్ ఇవ్వలేదు, చేయలేదు. ఈసారి అయితే నాకు ప్రజల సపోర్టు, నా ఇస్లాత సర్పంచ్ వాళ్ళ సపోర్ట్ తోటే నేను కూడా నిలబెట్టా. అంతకుముందు నిధులు కూడా వాళ్ళు ఏం చేయలేదు. నేను కూడా కొద్దిగా డిగ్రీ చదువుకుని ఉన్నా. అంతకుముందు రాజకీయాల వాళ్ళు కూడా నాకు కూడా ఏమో పదవి కూడా నాకేమి ఇవ్వలేదు. కాంగ్రెస్ లో ఉన్నారమ్మా? లేదండి, బీఆర్ఎస్ లోనే ఉన్నాం. కానీ అంత ముందు నాకు పెళ్ళి అప్పుడు కొంచెం అట్లనే నిలబడ్డా. చివరికి ఏమంటావు అమ్మా ప్రజలకు నీ యొక్క సూచన, మీ తండ ఓటర్లకు? ప్రజలు నాకు సపోర్ట్ తోటే ఉంటారని, నిలబెట్టిస్తారని, గెలిపిస్తారని వాళ్ళ సపోర్ట్ తోటే నేను నిలబెట్టిస్తాను. చూశారు కదండి, ప్రధానంగా ఇక్కడ ఒక పండగ జోష్ వినిపిస్తా ఉంది. ఎన్నికల హడావుడిలో ఒక జోష్ అనేది ఇస్లాం తండలో కనిపిస్తా ఉంది. వారు పార్టీకి సంబంధం లేకుండా తండాలో గతంలో మాజీ సర్పంచ్ సంబంధించి వాళ్ళు పూర్తి స్థాయిలో పనిచేశారు ఇస్లాం నరేష్ గారు అని వాళ్ళు చెప్తున్నారు గంటాబద్ధంగా. అంటే ఎందుకు మీరు ఓటు వేయాలి అని నేను ప్రశ్నిస్తే, తన యొక్క మాటలు, తను చేసిన పనులు, తను చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తాయని ఇక్కడ తండవాసులు చెప్తున్నారు. ఒక్కరితో కాదు, దాదాపుగా 60 మందితో బయట తీసుకున్న అదే వాయిస్, అదే వినికిడి. ఇదంతా ఓట్ల రూపంలో వస్తాయా అనేది మేము లేచి చూద్దాం. మొత్తంగా ఇస్లాం తండా నుంచి టీనెల్ ప్రతినిధి సీతారాంతో ఫేస్ టు ఫేస్.